సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము కూడా స్వస్థతను గురించి వినబోతూ ఉన్నాం. స్వస్థత కలగాలి అంటే దానికి ముందు మనం గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయం, దేవుడు మనందరినీ అపారముగా ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్పగా అంటే తల్లిదండ్రుల కన్నా, స్నేహితుల కన్నా, మనకున్న ప్రేమ బంధాల కన్నా ఇంకా అన్నిటినీ మించి ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమను గుర్తిరిగితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట మనం ప్రగాఢంగా నమ్మితే మనం కోరుకుంటున్న అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి కాసేపు అందరము ప్రశాంతముగా కళ్ళు మూసుకొని అన్నీ మరిచిపోయి ఇంటి దగ్గర బాధలను గుర్తు చేసుకోవద్దు, మనలో ఉన్న అనారోగ్యాన్ని గుర్తు చేసుకొని భయపడద్దు, కష్టాలని సమస్యలని ఏమీ గుర్తు చేసుకోకుండా కేవలం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నా వెంట నడుస్తూ ఉన్నాడని ఆ ప్రభుని ప్రేమను గుర్తిరిగి ధ్యానిస్తూ ప్రభుని ప్రేమకు గాను కృతజ్ఞతలు తెలియజేద్దాం. నీ ప్రేమ నీ కరుణ నీ జాలి ప్రకటింతును ప్రకటంతును. వీలైతే చక్కగా చప్పట్లు కొడుతూ మ్యూజిక్ను అనుసరిస్తూ చప్పట్లు కొడదాం. కళ్ళు మాత్రం తెరవద్దు, ఎవరు కనులు తెరవద్దు. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, మనలను కాపాడుతాడు, రక్షిస్తాడు, మనకు అద్భుత కార్యాలు చేస్తాడు అని మాత్రమే మనం ఆలోచించాలి, ధ్యానించాలి. నీ ప్రేమ నీ ప్రేమ చవి చూడని నిన్ను మనసార స్తుతించని, నీ ప్రేమ నీ ప్రేమ చవి చూడని నిన్ను మనసార స్తుతించని యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమ నీ ప్రేమ చవి చూడని. ఈ రోజులలో మన చుట్టూ ఎక్కడ చూసినా దేవుని పోలిన ప్రేమ మనకు కనిపించదు. స్వార్థముతో నిండిన ప్రేమలు చూస్తాం, ద్వేషముతో నిండిన ప్రేమలను చూస్తాం, అబద్ధపు ప్రేమలను చూస్తాం. ఇవన్నీ చూసి మోసపోతూ ఉన్నాం. కానీ వాస్తవముగా నిన్నుగా ప్రేమించి తన బిడ్డగా స్వీకరించి తన హక్కున చేర్చుకుని అవసరాలు తీర్చేది మాత్రము మన యేసయ్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుని దీవెనలు, ఆశీస్సులు పొందుకుందాం. ఎటు చూసినా
ఎటు చూసినా నీ ప్రేమ నీ కరుణ కనిపించదే, ఎటు చూసినా ఎటు చూసినా నీ ప్రేమ నీ కరుణ కనిపించదే, నీదు కృపను కుమ్మరించు నీదు కృపను కుమ్మరించు, ఇహము పరమైపోవాలి కురిపించు, కురిపించు నీ ప్రేమ కురిపించు యేసయ్యా, 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 నీ ప్రేమ చవి చూడని నే నిన్ను మనసార స్తుతించని, నీ ప్రేమ. యేసయ్యా, మీ పరిశుద్ధమైన ప్రేమను గుర్తు చేసుకున్నాం, ధ్యానించి మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ కురిపిస్తూనే ఉంటారని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా, ఈ పూజలు గురువు నోటి ద్వారా మీరిప్పుడు మాట్లాడబోయే మాటలు మాలో విశ్వాసాన్ని అధికము చేయాలి, నమ్మకమును అధికము చేయాలి. మీ ప్రేమను గుర్తిరిగి మీ అద్భుతాలను చవి చూసే విశ్వాసము మాలో అధికము కావాలి. అలాంటి దీవెనలు మీరు మాకు ఇవ్వమని మీ అతి పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మధ్యకు వచ్చిన గురువులు ప్రార్థన చేసి వారి హస్తములను మన పైన ఉంచితే స్వస్థత కలుగుతుంది అనే నమ్మికతో ఇక్కడికి చేరాం. ఈ ప్రార్థనలో అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువు మనలను స్వస్థపరుస్తాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి అద్భుతానికి ముందు మన యేసయ్య 2 మాటలు చెప్పాడు. ఒకసారి నీ పాపాలు మన్నించబడ్డాయి అని చెప్పాడు. మరికొన్ని సందర్భాలలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని కూడా చెప్పాడు. ఈరోజు వాక్యంలో ఈ 2 మాటలను గురించి కొద్దిసేపు ధ్యానించి వీటిని మనం ఏ విధముగా అర్థం చేసుకుని ప్రార్థన చేస్తే మన జీవితాలలో మనం ఆశించిన అద్భుతాలు జరుగుతాయి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ పాపాలు మన్నించబడ్డాయి అని ప్రభువు చేసిన అద్భుతం వెనుక ఉన్న కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి? మనకు చాలా దగ్గరలో ఒక సంఘటన జరిగింది. ముప్పై 37 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ నడుము పూర్తిగా వంగిపోయి సరిగా నిలుచొని నడువలేక, నిలుచొని మాట్లాడలేక,
నిలుచుని తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించలేక అస్వస్థతకు గురి అయి వైద్యుల దగ్గరకు వెళ్ళి అసలు తనకున్న సమస్య ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒక చోట కాకపోతే మరి ఒక చోటైనా తనకు కావలసిన స్వస్థత, ఆరోగ్యము లభిస్తుంది అని. నడుము పూర్తిగా వంగిపోయింది. వంగి మాత్రమే నడవగలదు ఈమె. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యులు చెప్తున్నారు, మీ నడుము వంగిపోవటానికి కారణం మాకు కనిపించటంలా. రక్త పరీక్షలు చేశారు, శరీరానికి సంబంధించిన పరీక్షలన్నీ చేశారు, కానీ ఎందుకు నడుము వంగిందో వైద్యులకు ఎవ్వరికీ కూడా తెలియటం లేదు. పరీక్షలలో ఏది కారణమని తెలియచేయడానికి అవకాశం లేదు. ఈమె అలా 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 అనేకమైన హాస్పిటల్స్కి తిరిగి సిస్టర్స్ నడిపిస్తూ ఉన్న, అమ్మగారుల చేత నడిపించబడుతూ ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి, ఇక ఇదే చివరి అవకాశముగా నేను భావిస్తున్నాను, వైద్యులు ఏది చెప్తే ఇక అదే నమ్మి నా జీవితాన్ని ముందుకు సాగిస్తాను అనుకుని అక్కడికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు అక్కడ కూడా వైద్యులు, అమ్మా నువ్వు వంగిపోయి నడవటానికి కారణమేంటో మాకు తెలియటం లేదని చెప్పారు. ఈ హాస్పిటల్లోనే అమ్మగారులు ప్రార్థన చేసుకోవటానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఒక పెద్ద అమ్మగారు, 70 సంవత్సరాల వయసున్న అమ్మగారు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భుజము తట్టి, అమ్మాయి ఏమైంది అని అంటే, తనకు ఉన్న అనారోగ్య సమస్యను వివరించి, వంగి నడవటానికి, ఇలా నడుము వంగిపోవటానికి కారణం తెలియటం లేదని అనేక మంది వైద్యులు చెప్పిన మాటలను అమ్మగారితో చెప్తే, పెద్దమ్మగారు కాబట్టి ఆమెకు అనుభవం ఉంది జీవితం గురించి కాబట్టి ఆమె ఈమెను ప్రశ్నించింది, నీ గత జీవితాన్ని గురించి కొన్ని మాటలు నాతో చెప్తావా అని. ఈ అమ్మాయి ఏడుస్తూ అమ్మగారితో తన గత జీవితాన్ని గురించి చెప్పటం ప్రారంభించింది. అమ్మగారండి, గత జీవితములో నేను తిరగకూడని తిరుగుడంతా తిరిగాను. మా అమ్మా నాన్న నన్ను చదువుకోమని దూర ప్రదేశానికి పంపిస్తే అక్కడ చదువు మానేసి చదువు తప్ప చేయకూడని పనులన్నీ చేశాను. నా గురించి నేను మాట్లాడుకోవటానికి అసహ్యము కలిగించే పనులు చేశాను. వ్యభిచారముతో, దొంగతనములతో, మోసపు అబద్ధపు మాటలతో జీవించిన సందర్భాలు అనేకం. ఇదంతా జీవించిన నేను ఏ ఒక్కరికి కూడా నా పాపపు జీవితాన్ని గురించి చెప్పుకునే ధైర్యం చేయటం లేదు. అలా చేస్తే నన్నందరూ తప్పుడు మనిషి అని అంటారేమో అని భయపడుతున్నాను అని చెప్పింది. అప్పుడు పెద్దమ్మగారు ఆమెతో, అమ్మా నువ్వెవరిని నమ్ముతావంటే ఆమె చెప్పింది, నేను పుట్టుక నుంచే కథోలికురాలునండి, పుట్టుక నుంచే నేను దేవాలయానికి వెళ్ళి పూజల్లో పాల్గొంటాను, నాకు అలవాటు ఉంది అంటే అమ్మగారు అడిగారు, నువ్వు ఎప్పుడైనా పాప సంకీర్తనం చేశావా? ఆమె చెప్పింది, తప్పులు పాపములు చేయటం ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్కరోజు నేను పాప సంకీర్తనం చేయలా. అమ్మగారికి అర్థమైంది తను ఏం చేయాలి. వెంటనే ఈ అమ్మాయిని, వివాహము కాలేదు, 37 సంవత్సరాలున్న ఈ అమ్మాయిని ప్రేరేపించి తన మాటలతో ప్రోత్సహించి, నువ్వు వెంటనే విచారణ గురువు దగ్గరకు వెళ్ళి గత జీవితంలో నువ్వు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని, ఏ చిన్న తప్పుని కూడా విడిచిపెట్టకుండా ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, ప్రతి నేరాన్ని, ఘోరాన్ని గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనలో ఒప్పుకో అని చెప్పాను. ఈమె వెళ్ళింది. అమ్మగారి మాటలకు ప్రేరణ పొంది గురువు దగ్గర 3 గంటల సేపు, 1 కాదు 2 కాదు 3 గంటల సేపు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన జీవితంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని, అయ్యా నేను ఇన్ని తప్పులు చేశాను, నాకు పాప క్షమాపణ లభిస్తుందా అని అడిగింది. గురువు చెప్పాడు, అమ్మా
నాకు తెలుసు నువ్వు ప్రతిరోజు అంటే ఆదివారం పూజకు వస్తావు, అయిపోగానే వెళ్ళిపోతావు. ఇప్పుడు నీకు పాప సంకీర్తన చేసిన తర్వాత పాపములు మన్నించబడటానికి ప్రార్థన చెప్పమనో జపములు చెప్పమనో ఏదైనా మంచి కార్యం చేయమనో నేను చెప్పాలి కదా. నువ్వేం చేస్తావంటే నీ పాప పరిహారమునకై దేవాలయములోనికి వెళ్ళు. సాయంత్రం 8:30 గంటల సమయంలో దేవాలయానికి వెళ్ళు. ఈరోజు రాత్రి దేవాలయములోనే పడుకో. నీకిష్టం వచ్చినంతసేపు కన్నీటితో దేవుని ముందు ఏడ్చి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కరుణిస్తాడో కరుణించడో నీకే అర్థమవుతుందని గురువు ఆమెను దేవాలయంలో విడిచిపెట్టి తన గృహానికి తాను వెళ్ళాడు. ఈమె రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీటితో ఏడుస్తూ ఉంది, దేవునికి మొరపెట్టుకుంటూ ఉంది, నన్ను మన్నించయ్యా అని. ఉదయం 6:30 గంటల సమయంలో గురువు లేచి దివ్యబలి పూజ సమర్పించడానికి దేవాలయానికి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వంగి ఏమాత్రము పైకి లేచి నడవలేని ఈ స్త్రీ పాపనేరములో ఘోరమైన తప్పులలో చిక్కుకొని కన్నీటితో కన్నీరు మున్నీరుగా గురువు దగ్గర పాప సంకీర్తన చేసి ప్రార్థన చేసి దేవుడు నా పాపాలు మన్నించాలి అని వేడుకున్న ఈ స్త్రీ తెల్లవారుజామున గురువు వెళ్ళే సమయానికి ద్వారము దగ్గరకి నిటారుగా నిలబడి నడుచుకుంటూ గురువుకి ఎదురు వస్తూ ఉంది. సంతోషముగా ఏడుస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి గురువును హత్తుకొని, అయ్యా ఇన్నాళ్ళు నేను ఇలా క్రిపుల్డ్గా ఉండటానికి, నా నడుము వంగిపోవటానికి కారణం ఇప్పుడు అర్థమైంది. నాలో ఉన్న పాపముల భారము, నాలో ఉన్న ఈ పాపానికి సంబంధించిన ద్వేషమనండి, కోపమనండి, ఇవన్నీ గూడు కట్టుకొని నన్ను ఈ విధంగా చేశాయి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎప్పటికప్పుడు దేవుని ముందు పాపాలను ఒప్పుకుంటే నా పాపాలు మన్నించబడతాయి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అద్భుతాలు కావాలా? గొప్ప కార్యాలు మీ కుటుంబాలలో జరగాల? దేవుడు మిమ్ములుగా స్వీకరించాలా, ఇష్టపడాలా, మిమ్మలను ప్రేమించాలా అధికముగా? ఒకటే మార్గం, పాపాలకు ప్రాయశ్చిత్తము జరగాలి, పాపానికి క్షమాపణ పొందుకోవాలి. ఇదే కదా దావీదు చేసింది. దేవుని ఆజ్ఞలలో నరహత్య చేయరాదు, వ్యభిచారము చేయరాదు, అలా చేస్తే దేవునికి వ్యతిరేకులవుతారు, అలాంటి వారిని మన్నించడు అని చెప్పాడు మోషే ద్వారా ఆజ్ఞలలో. కానీ దావీదు మనం చూస్తాం సమూయేలు 2వ గ్రంథంలో దావీదు ఇవి రెండు చేశాడు. నరహత్య చేశాడు, వ్యభిచారము చేశాడు. కానీ దావీదంటే దేవునికి చాలా ఇష్టం. సొలొమోనును ఇష్టపడలేదు, దావీదు ఇష్టపడినంతగా. సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలును ఇష్టపడలేదు, ఇతర తర్వాత వచ్చిన రాజులను ఎవరిని అంతగా ఇష్టపడలేదు. కానీ దావీదుని ఇష్టపడ్డాడు. నరహత్య చేసిన, వ్యభిచారం చేసిన ఒక్కటే కారణం. వాక్యంలో మనం చదువుతాం, తను చేసిన పాపాన్ని గురించి నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు చేయకూడని తప్పు చేశావంటే తన వస్త్రములను తీసివేసి తను ఎంతగా ఏడ్చాడంటే కీర్తన 51లో మనం చూస్తాం, కన్నీరు మున్నీరుగా ఏడ్చి తను పడుకునే పడక గదిలో ఉన్న, ఇప్పుడు మనం బెడ్ అంటాం, అది కొట్టుకుపోయేలాగా ఏడ్చాడని, అంత గొప్పగా ఏడ్చాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే, నీ చెంతకు ఆయన రావాలి అంటే, నీలో ఉన్న మలినము మొత్తము కడిగివేసి తుడిచివేసి నీకు అద్భుత కార్యాలు చేయాలంటే ఒక్కటే సొల్యూషన్, పాపములను ఒప్పుకో. ప్రభువు అద్భుత కార్యాలు చేసే ముందు ఆయన చెప్పిన ఈ మాటలో ఉన్న అర్థం ఇది. మనిషిలో పాపాలు తీసివేయబడితే, పాపము కళంకము అనేది కడిగివేయబడితే అద్భుత కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు అనేవి వస్తాయి. రెండవది, ప్రభు అద్భుతం చేసే ముందు, చేసిన తర్వాత నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. కొద్ది క్షణాల క్రితం, అంటే కొద్ది సమయం క్రితం, నేను మా టీం మెంబర్స్ అందరం బస్సులో వస్తూ ఉన్నాం. ఈ వచ్చే సమయంలో ఫాదర్ గారు నాకు జరిగిన ఒక సంఘటన చెప్పారు. వాళ్ళు ఇలా సువార్త చేయటానికి, అద్భుత కార్యాలు చేయటానికి దేశాలు వెళ్ళి హీలింగ్ మాసెస్, స్వస్థత ప్రార్థనలు, స్వస్థత బలి పూజలు చేస్తారు. ఇలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జర్మనీ దేశంలో
వాళ్ళకి ఒక స్త్రీ ఎదురైంది. ఆమె తన జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యం గురించి ఫాదర్కి చెప్పిందట. ఒక యాక్సిడెంట్ జరిగింది, భార్య భర్త పిల్లవాడు. యాక్సిడెంట్ జరిగిన ఆన్ ద స్పాట్లో భర్త చనిపోయాడు. తల్లికి కేవలం స్వల్ప గాయాలయ్యాయి. బిడ్డ మాత్రం తలకు బలమైన గాయం తగిలి మెదడులో రక్తం గడ్డ కట్టుకొని గూడు కట్టుకొని ప్రాణాపాయ స్థితిలో వైద్యులు చెప్పారు, చనిపోతాడు పిల్లాడు, అవకాశమే లేదు, పల్స్ రేటు కూడా పడిపోతూ ఉంది, మహా అయితే కొన్ని గంటలు, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నీ కుమారుడు ఉండడు అని చెప్పేశారు. ఈ స్త్రీ వైద్యులు చెప్పిన మాటలను అంతగా హృదయానికి తీసుకోలేదు, మనసుకు తీసుకోలేదు, కానీ దేవాలయానికి వెళ్ళింది. ఈరోజు రాత్రి నుంచి రేపు వైద్యులు నా పిల్లాడు చనిపోతాడు అని చెప్పిన సమయం వరకు అన్నం తినను, నీళ్లు త్రాగను, కేవలం ప్రార్థనైన ఆహారముగా చేసుకుని ఈ ప్రదేశంలో కూర్చొని దేవుని సముఖంలో కూర్చొని ఆయన ముందు మోకరించి ప్రార్థన చేస్తాను, దేవుడు ఎందుకు నాకు ఈ కార్యం చేయడో నేను అడుగుతాను అని ఆమె విశ్వాసముతో ప్రభువా వైద్యులు చనిపోతాడని చెప్తున్నారు. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి, పల్స్ రేటు పడిపోతూ ఉంది, నేనేం చేయాలి, నువ్వు మాత్రమే నాకు ఆదరవు, నా భర్త చనిపోయాడు, నాకున్న ఏకైక ఆదరవు, నాకు కోరుకునే ఒకే ఒక చిన్న బిడ్డ, నా బిడ్డను నాకు ఇవ్వు, నువ్వు ఇస్తావు, ఎందుకోసం ఇస్తావు అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను అని ఈ మాటలే, ఇవే మాటలు, నేను విశ్వసిస్తున్నాను నా బిడ్డను నాకు ఇవ్వు, నేను విశ్వసిస్తున్నాను నా బిడ్డను నాకు ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉంది. వైద్యులు 12 గంటలకు చనిపోతుందని చెప్పారు, ఈ బిడ్డ చనిపోతాడని. ఏ సమయం అయితే చెప్పారో అదే 12 గంటలకి పల్స్ 0కి రావాల్సిన బదులు పెరగటం ప్రారంభించింది. సాధారణ జీవితానికి అవసరమైన పల్స్ ఎంత ఉండాలో ఆ స్థితికి వచ్చింది. బిడ్డ వారం రోజుల్లో తిరిగి ఇంటికి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేషంలో మనం రక్తస్రావంతో బాధపడే రోగిని గురించి విన్నాం. 12 సంవత్సరాలు రక్తస్రావం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల రోజులు రక్తం కారుతూ ఉందనుకోండి, బలహీన పడిపోతాం. 1 సంవత్సరం రక్తస్రావం జరిగితే మనిషికి ప్రాణాపాయ పరిస్థితి, 2 సంవత్సరాలు అయితే చనిపోతారు. అంటే ఈ స్త్రీ ఎంత దృఢముగా తను బ్రతకాలి బ్రతకాలి అని ప్రయత్నం చేస్తుందో మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. తన విశ్వాసం గురించి మనం వినబోతూ ఉన్నాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, నయం కాలేదు, అనేక మందిని అడిగింది. ఇక తర్వాత చివరికి ఆమె తనకున్న ఆశ యేసయ్య. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య దగ్గరకు ఈమె వచ్చినప్పుడు ఈరోజు వాక్యం మనం చూస్తే మార్కు శుభవార్తలో 5వ అధ్యాయము 34వ వచనములో ఆయన ఆమె వైపు తిరిగి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని పలికాడు. ఎందుకు ఈ మాట పలికాడు అంటే యేసు ప్రభు గురించి ఆమె విని ఉండొచ్చు, యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి ఆమె తెలుసుకుని ఉండొచ్చు. తెలుసుకున్న ఆమె అంతకుముందు మాటలు ఏమింటుంది, ఆయన చెయ్యి పట్టుకొని స్వస్థపరిచాడు, ఆయన మాట పలికి స్వస్థపరిచాడు, ప్రార్థన చేసి స్వస్థపరిచాడు అని చెప్పుండొచ్చు జనం. తనకు స్వస్థత కలగాలి అంటే ఈ స్త్రీ కూడా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అదే చేయాలి. ఏమనాలి, అయ్యా నువ్వు ఒక మాట పలుకు, ఒక మాట చెప్పు, నాకు స్వస్థత కలుగుతుంది, నీ చెయ్యి నా మీద పెట్టు, నాకు స్వస్థత కలుగుతుంది, నా కోసం ప్రార్థన చేయి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాలి. కానీ ఈమెం చేసింది, ఇవేమీ చేయలేదు. వీటన్నిటికీ భిన్నంగా ఈయన శక్తివంతుడు, దేవుని కుమారుడు, ఆయన మాట పలకాల్సిన అవసరం లేదు, తాకాల్సిన అవసరం లేదు, ప్రార్థించవలసిన అవసరం లేదు, కానీ దేవుని కుమారుడిగా ఉన్న ఈయనను నేను తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె ప్రగాఢముగా విశ్వసించింది. అందుకే ప్రభువు శక్తి వెలువడిన వెంటనే, స్వస్థత కలిగిన వెంటనే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని పలికాడు. ఇవి 2 గుర్తుపెట్టుకుందాం. పాప క్షమాపణ, విశ్వాసముతో ప్రార్థన చేయటం అనేది ఒక అద్భుతం జరగటానికి ముందు మనలో పదిలపరుచుకోవలసిన 2 ముఖ్య లక్షణాలు. వీటితో మంచి పాప సంకీర్తనము చేసి విశ్వాసంతో పూజా బలిలో పాల్గొని, అయ్యా నాకు స్వస్థత కావాలి అని అడుగు, దేవుడు నీకు స్వస్థత దయచేస్తాడు. ఈ పూజ ఫలాలు అందుకు మనకు సహకరించాలని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.